హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్నదంతా రాద్ధాంతమే. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలో పసలేదు. ఆయన మీడియా అటెన్షన్ కొరకు లేకపోతే ఆయన మర్చిపోతున్ననే ఉద్దేశంతో బాంబని తుస్సుమంటున్న తీరే మనం గమనిస్తున్నాం. కాబట్టి కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా, అధిష్టానం కూడా దాని విషయంలో చాలా కీన్గా ఉన్నాం. అన్నిటికి మించి సుప్రీంకోర్టు దాని మీద ఒక ఉన్నత లెవెలమైన కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా అన్ని రికార్డు చేస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న ప్రచారాలు అబద్ధాలని తెలిసిన తర్వాత రోజుకో అబద్ధం ఆడడానికి ఇలా కొత్త అబద్ధం ఆడినట్టుగా కేటీఆర్ని చూడాల్సింది తప్పితే దాంట్లో ఎలాంటి విలువైన విమర్శ లేదు, విలువైన సూచన లేదు, విలువైన సమాచారం కూడా లేదు. కాబట్టి ఇంకనైనా ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేసుకోవడం మార్చుకోవాలని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీకి హితం. 10,000 బీజేపీ ఎంపీ చెప్పమను, ఇయ్యమను, ఆధారాలు లేకుండా నేను కూడా అంట ఆడ ఏంది 23 ఎకరాలు నువ్వు కూడా ఎవరికో ఇచ్చినవాట, 10,000 కోట్లు తీసుకున్నవాట అంటే దీనికో లెక్క ఉంటుందా? ఎవరైనా కూడా ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చేసుకోవచ్చు. దాన్ని రాజకీయ ఆరోపణగానే అన్నాడు మనోడు. కానీ ఇష్యూ అయితే కేటీఆర్ అని మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు మీ టీవీ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు కదా, అబ్బో కేటీఆర్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. కానీ పులకేసిలాగా మారక ఎందుకు? ఇప్పుడు వెనకడికి చిన్నప్పుడు మనం ఒకటి చదువుకున్నాం, నాన్న పులి వచ్చానగానే అయ్యో నా కొడుకుని పులి ఎత్తుకపోద్దామని వస్తాడు. రెండోసారి వచ్చేసరికి మళ్ళీ ఉండదు, నవ్వుతాడు వీడు. మూడోసారి నిజంగా పులి వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయని ఊహించాడు, వచ్చి అది వేసుకొని పోతుంది. ఈ కేటీఆర్ పరిస్థితి కూడా గిట్నే అవుతుంది. వాస్తవాలు మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. అబద్ధాల పునాదుల మీద ఎక్కువ రోజులు రాజకీయాలు చేయలేరు. ఇది గుర్తుంచుకుంటే మంచిదని మిత్రునికి హితం.